హాయ్ అండి, వెల్కమ్ టు మాయ రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే టమోటా ఆనియన్ చట్నీ అండి. ఈ రుచి అనేది మాటల్లో చెప్పలేమండి. అన్నంలోకైనా, దోశల్లోకైనా, ఇడ్లీలోకైనా, దేనిలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి చేశారంటే ఇదే చట్నీ మళ్ళీ మళ్ళీ చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా 300 గ్రాములు టమోటాలు తీసుకున్నానండి. 20 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. టమాటాలు మొత్తం ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అన్నీ ఇలా కళాయిలో వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని మగ్గించుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి 2 రేకల చింతపండు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. దీనిలోకి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దీనిలోకి చివరిగా ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని వేసుకొని ఒక్కసారి అలా తిప్పేసుకొని తీసేసుకోవాలండి. ఉల్లిపాయ కచ్చబచ్చగా ఉండాలండి, మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. ఇలా ఉండాలి. మనం తినేటప్పుడు ఆనియన్ అనేది తగలాలండి, పంట కింద తగిలితేనే టేస్ట్ వస్తుంది. ఇంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే టమోటా ఆనియన్ చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఎలాగే చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.